నమస్తే, వెల్కమ్ టు ఎంక్వైరీస్. ర్యాంకింగ్స్ పరంగా పేటెంట్స్ పరంగా దూసుకుపోతున్న సంస్కృతి యూనివర్సిటీ మరో అడుగు ముందుకు వేసి వ్యవసాయ విద్యలో ప్రతిష్టాత్మక ఐకార్ అక్రిడేషన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంగా అవతరించింది. భారతదేశంలో వ్యవసాయ విద్యను ఎక్కువగా ఇష్టపడే తెలుగు విద్యార్థులకు సంస్కృతి యూనివర్సిటీ ఒక గమ్యమని చెప్పొచ్చు. ఈ రోజు మనతో సంస్కృతి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ సచిన్ గుప్తా గారు మరియు సంస్కృతి యూనివర్సిటీ సౌత్ ఇండియా ప్రమోషనల్ పార్ట్నర్ క్రిస్టల్ ఆఫ్ ఎడ్యుక్ సర్వీసెస్ సిఇఓ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మహేంద్ర నాయుడు గారు. అలాగే నమస్తే సచిన్ గుప్తా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అండి మహేంద్ర నాయుడు గారు. థ్యాంక్ యూ. ఐకార్ మీకు అక్రిడేషన్ వచ్చినందుకు మీ కాలేజ్కి అప్రిషియేట్ యూ. ఎనీహౌ ఐకార్ అక్రిడేషన్ రావాలి అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఏ కాలేజ్ కూడా రాదు. ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కూడా చాలా తక్కువ కాలేజెస్కి 16-17 కాలేజెస్కి మాత్రమే ఐకార్ అక్రిడేషన్ వచ్చిన పరిస్థితి. సో హౌ డు యూ ఫీల్? అసలు దీని వెనకాల మీకు ఎంత కష్టం ఉంది? నమస్తే అండి. ఈ మన ఐకార్ అక్రిడేషన్ అనేది ఈ రోజున సంస్కృతి యూనివర్సిటీ మా యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఐకార్ అక్రిడేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అంత ఈజీ టాస్క్ కాదండి. ఇండియాలో మనకి దాదాపుగా ఒక 300 కాలేజెస్కి ఈ అగ్రికల్చర్ కోర్స్ రన్ చేస్తుంటే దాంట్లో ఈ రోజు వరకు తెచ్చుకోగలిగింది ఒక 16 నుంచి 17 ఇన్స్టిట్యూషన్ మాత్రమే ప్రైవేట్లో ఈ మన ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకోగలిగాయండి. దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయండి. ఫ్యాకల్టీ దగ్గర నుంచి మీకు ల్యాబ్స్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి ఇట్లా రకరకాల పారామీటర్స్. అట్ ద సేమ్ టైం ఈ అక్రిడేషన్ ప్రాసెస్లో జనరల్గా మిగతా అక్రిడేషన్స్ కన్నా ఈ ఐకార్ అక్రిడేషన్ పాయింట్కి వచ్చేపాటికి యూనో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. దాని వల్లనే మనం చూసినట్టుగా అయితే 300 కాలేజీలో ఒక 17 మాత్రమే తెచ్చుకోగలిగాయి. ప్రౌడ్లీ వీ కెన్ సే దట్ ఈ 16-17లో మా సంస్కృతి యూనివర్సిటీ కూడా ఒకటండి. అయితే ఈ అక్రిడేషన్ ప్రాసెస్లో అంటే మనకి ముందు చూస్తే మన తెలుగు పిల్లలు ఈ సంస్కృతి యూనివర్సిటీ అనే దానికి గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళటం స్టార్ట్ చేశారండి. దాదాపుగా ఒక 2 నుంచి 250 మంది పిల్లలు స్టార్టింగ్ ఇయర్స్ వెళ్ళేవాళ్ళు అనమాట. సో సడన్గా ఆ నెంబర్ కిందకి రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట. అసలు ఈ పిల్లలు ఎందువల్ల తగ్గిపోతున్నారని చూసినప్పుడు ఈ ఐకార్ అక్రిడేషన్ లేకపోవటం వల్ల పిల్లలు వెనక్కి తగ్గుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది మేనేజ్మెంట్. సో సచిన్ గుప్తా గారికి ఇదే విషయం గురించి మేము డిస్కస్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారికి ఎటువంటి యూనో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికైనా ఐఎమ్ రెడీ. డెఫినెట్లీగా మనం కూడా ఐకార్ అక్రిడేషన్కి వెళ్దామని చెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. 2020లోనే ఈ మొత్తం రెడీ చేసుకున్న కరోనా వల్ల ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. 21లో ఈ అక్రిడేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్నిటినీ సమకూర్చుకొని 22లో ఈ అక్రిడేషన్కి వెళ్ళటం జరిగిందండి. వచ్చిన కమిటీ కూడా అక్కడున్న ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే అక్కడ యూనో వాట్ ఎవర్ యూనో ఒక అక్రిడేషన్కి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏదో వాళ్ళకి క్లియర్గా కనిపించింది. సో దే వర్ వెరీ హ్యాపీ. వచ్చిన కమిటీ అంతా ఆ రోజే చెప్పున్నారు మీ ఇన్స్టిట్యూషన్ చాలా బాగుంది, డెఫినెట్లీగా మీరు తెచ్చుకోగలుగుతారని చెప్పి. ఈ రోజున మా పిల్లలు కానీ లేదా మేనేజ్మెంట్ కానీ లేదంటే ఫ్యాకల్టీ కానీ సో హ్యాపీ. వన్ ఆఫ్ ద యూనో బెస్ట్ యూనివర్సిటీ. మళ్ళీ దానికి ఇప్పుడు ఐకార్ అక్రిడేషన్ కూడా వచ్చింది. సో వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. రైట్. సచిన్ గుప్తా గారు, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ బిఎస్సీ అగ్రికల్చర్, రైట్, బిగ్ టాస్క్, జాబ్ రావటం అనేది బిగ్ టాస్క్. సో హౌ యువర్ మేనేజ్మెంట్ ఈస్ మేకింగ్ అండ్ లైక్ ప్లేसमेंट्स टू स्टूडेंट्स? बीएससी एग्रीकल्चर ऑनर्स के बाद 3 ऑप्शंस होते हैं बच्चे के पास. या तो हायर एजुकेशन में जाए, तो क्योंकि हम आईकार एक्रेडिटेड हो गए हैं तो हायर एजुकेशन में जाने के लिए उसको जेआरएफ उसको उपलब्ध होगी, या वो जॉब्स में जाए, और तीसरा ऑप्शन होगा वो अपना एंटरप्रेन्योर बिजनेस स्टार्ट करे. और संस्कृत यूनिवर्सिटी का ट्रैक रिकॉर्ड ये है कि जो बच्चे ऑलरेडी पास आउट हुए हैं उनके लिए जॉब्स का काफ़ी यहाँ पर बहुत हमारा ट्रेनिंग प्लेसमेंट डिपार्टमेंट है जो रेगुलर जॉब्स प्रोवाइड करता है. उसके साथ साथ अब संस्कृत यूनिवर्सिटी वन ऑफ द प्राइवेट यूनिवर्सिटीज़ है, और मैं कहूँगा शायद ही कोई और प्राइवेट यूनिवर्सिटी होगी जिसके पास ये स्कीम है जो मैनेज हैदराबाद जो एग्रीकल्चर डिपार्टमेंट के द्वारा रन किया जाता है, उससे अप्रूव्ड हम एक 60 डेज का 2 मंथ्स का ट्रेनिंग प्रोग्राम लेकर आए हैं.
उस ट्रेनिंग प्रोग्राम में 45 डेज का ट्रेनिंग प्रोग्राम फ्री ऑफ कॉस्ट हम प्रोवाइड करते हैं, वेयर यू वांट टू बिकम एन एंटरप्रेन्योर। उस एंटरप्रेन्योरशिप में आपको वेरियस चीजें सिखाई जाती हैं। आप एंटरप्रेन्योर कैसे बनेंगे, आप अपनी बैलेंस शीट कैसे बनाएंगे, आप अपना बिजनेस कैसे रन करेंगे, फॉर ओपनिंग अ एग्री क्लिनिक और एग्री बिजनेस। तो जो बच्चे एंटरप्रेन्योर्स बनना चाहते हैं उनको 45 डेज का रिगरस ट्रेनिंग होगा। 15 डेज की ट्रेनिंग के लिए हम एग्जिस्टिंग बिजनेस जो सेटअप्स होंगे उनको वहां भेजेंगे ताकि वो बिजनेस समझ सके, उस मॉडल को समझ सके। और 60 डेज के बाद, प्रेजेंटेशंस के बाद, उनको हम भारत सरकार की तरफ से, मैनेज की तरफ से 20 लाख रुपीज का अमाउंट प्रोवाइड किया जाएगा, जिसमें 6 लाख रुपीज का ग्रांट होगा और 14 लाख रुपीज का लोन प्रोवाइड किया गया, दैट इज मॉर्गेज फ्री। तो ये बच्चों के लिए जो बिजनेस स्टार्ट करना चाहते हैं बहुत ही अच्छी सुविधा उपलब्ध कराई है। और भारत में बहुत ही फ्यू इंस्टीट्यूट्स हैं, प्राइवेट में तो बहुत ही कम है, गवर्नमेंट में जैसे जीवी पंत यूनिवर्सिटी है, हर कोई जानता है उसको, जम्मू कश्मीर स्कूस्कैट यूनिवर्सिटी है, उनको मिला है। और एक हमें बड़ी खुशी के साथ कहते हैं संस्कृत यूनिवर्सिटी को ये हमें मिला, परमिशन मिला है, जहां पे हम ये कोर्स प्रोवाइड कर पाएंगे। और नाबार्ड, आईकार, मैनेज, ये सब डिपार्टमेंट मिलकर ये कोर्स को रन करते हैं, जहां पे ट्रेनिंग हमारी फैकल्टीज देंगे और आपको ये 20 लाख के साथ आप बिजनेस स्टार्ट किया जा सकता है। तो मेरे ख्याल से प्लेसमेंट का प्रॉब्लम नहीं आएगा। हम बड़े कॉन्फिडेंट हैं, चाहे आप अपना एंटरप्रेन्योर बनना चाहे, जो आत्मनिर्भर भारत की स्कीम है, चाहे आप प्लेसमेंट्स करना चाहे, नौकरी करना चाहे। तो मेरे ख्याल से जब आईकर एक्रेडिटेशन हमारा चल रहा था तो हमने जो प्लेसमेंट का उनके सामने रखा, दे वर वेरी हैप्पी दैट यूजुअली 25% एक एवरेज प्लेसमेंट रहता है, हमारा प्लेसमेंट रिकॉर्ड 45% प्लस था। तो दे वर शॉक टू सी दैट इतना अच्छा प्लेसमेंट रिकॉर्ड था हमारा। एंड जो बच्चे हाई एजुकेशन में जाते हैं तो उनको JRF मिलेगा बिकॉज वी आर आईकर ग्रेड। सो आई डोंट थिंक सो दैट विल बी अ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us। ఎస్ సచిన్ గుప్తా గారు చెప్పినట్లు ఒకవేళ జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ అయిపోవచ్చు, లేదు ఏమన్నా బిజినెస్ పెట్టుకుంటాము, ఎంటర్ప్రీనర్షిప్ కావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఫండింగ్ వస్తుంది, నో ప్రాబ్లం అనేది చెప్తున్నారు. ఎస్ కమింగ్ టు మహేంద్ర నాయుడు గారు, ఆయన అన్నట్టు ఈ ఫెసిలిటీ అంటే లైక్ మన అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉందా, లేకపోతే మిగతా చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే కాలేజెస్ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఉందా? సార్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను తెలుగులో, కొంతమంది పేరెంట్స్కి ఎవరైతే హిందీ అర్థం కాదో. ఇది ఏంటి అంటే ఎవరైతే పిల్లలు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు మీకు కనిపిస్తున్నట్టు నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే దీంట్లో మీకు ఏంటంటే సంస్కృతి పిల్లలు అవ్వచ్చు, లేదా మిగతా ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న పిల్లలు అవ్వచ్చు. మీకు ఒక హియర్ అండ్ దేర్ ఒక 2 months వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీకు 20 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 6 lakhs వరకు మీకు గ్రాంట్ ఉంటుంది, మీరు వెనక్కి పే చేయాల్సిన పని లేదు. మిగతా 14 lakhs మాత్రమే మీరు వెనక్కి పే చేయాల్సి ఉంటుంది. మీరు జాబ్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా మీరే ఒక 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్కి వెళ్తారు. సో సంస్కృతి యూనివర్సిటీ ఈ ఆపర్చునిటీ ఇండియా మొత్తంలో ఒక 2 ప్రైవేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి, ప్రైవేట్లో సంస్కృతి యూనివర్సిటీకి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో ఎవరైతే పిల్లలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక అద్భుత అవకాశం, ఎవరైతే ఈ కోర్సులో బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకున్నప్పుడు ఎక్కడికో వెళ్లే కన్నా అన్ని ఫెసిలిటీ ఇచ్చే సంస్కృతి యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, అసలు ఈ మీ సంస్కృతి యూనివర్సిటీకి మిగతా కాలేజెస్ కంపేరింగ్ టు అదర్ కాలేజెస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, విచ్ టైప్ ఆఫ్, అంటే మీరు ఎటువంటి निर्णय తీసుకుంటారు స్టూడెంట్స్ వైజ్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? संस्कृत यूनिवर्सिटी 2016 में शुरुआत हुआ था और 2017 से हमने बीएससी एग्रीकल्चर ऑनर्स स्टार्ट किया और यहाँ से हैदराबाद, तेलंगाना और साउथ से करीबन 250 बच्चा हर साल वहाँ पे जाता था एग्जाम अपना पढ़ाई करने। तो बहुत अच्छा हमें रिस्पांस मिला और उसके साथ साथ हमें आवश्यकता महसूस हुई कि आईकार लेना बहुत ज़रूरी है। तो तभी से हमने तैयारी शुरू कर दी आईकार की और 5 साल के अंदर हमने जैसे ही हमारा बैच पास आउट हुआ हमने आईकर के लिए अप्लाई किया और हमारी फैकल्टी ही हमारी स्ट्रेंथ है जिनके कारण हमें ये मिला। हमारी जो हम कहते हैं हम औरों से अलग हैं, द वन थिंग इज आवर फैकल्टी, दे आर वन ऑफ द बेस्ट फैकल्टीज वी हैव एंड मोस्ट ऑफ द फैकल्टीज आर फ्रॉम द गवर्नमेंट पास आउट्स हैं या गवर्नमेंट में जो जॉब करके रिटायर होकर हमारे यहाँ हैं। उसके साथ साथ संस्कृत यूनिवर्सिटी मिनिस्ट्री ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया से 7th रैंक्ड है हाईएस्ट पेटेंट रैंकिंग में। तो जो अपने आप में एक दिखाता है कि हम कितना कमिटेड रिसर्च की तरफ, हम अब रिसर्च जो पूरा यूजीसी चाहे बोलता है चाहे गवर्नमेंट ऑफ इंडिया बोलते हैं, एनी यूनिवर्सिटी विच हैज टू ग्रो हैज टू वर्क हार्ड इन रिसर्च। उसी तरह स्टार्टअप सेंटर्स हैं हमारे पास, एग्री क्लिनिक इज वन पार्ट, अपार्ट फ्रॉम दैट
Sanskrit University has a registered incubation startup approved center by Government of India and Government of Uttar Pradesh, और 13 स्टार्टअप्स हमारे ऑलरेडी स्टार्ट हो चुके हैं जिसको गवर्नमेंट से फंडिंग मिला है। और बड़ी खुशी का विषय ये है कि हमारा एक स्टार्टअप जो है सिंगापुर से अभी उसको फंडिंग मिलने वाला है, वेंचर कैपिटल फंडिंग मिलने वाला है अराउंड 2 मिलियन का। सो हमारे लिए गर्व की बात है कि हमारे बच्चे आगे काम लेके जा रहे हैं और अब आगे बढ़ रहे हैं, और हमारी फैकल्टीज, हमारी लैब्स, इंफ्रास्ट्रक्चर ये इस बात का दर्शाता है कि हम कितने कमिटेड हैं, और शायद हमें दूसरी यूनिवर्सिटी से बेटर और अच्छा करने के लिए प्रोत्साहन देता है। రైట్. అయితే మహేంద్ర నాయుడు గారు, అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అని ఉంటుంది సంస్కృతి యూనివర్సిటీలో, వాళ్ళకి ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందా అండి? మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకున్నప్పుడు సంస్కృతి యూనివర్సిటీలో కనుక వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి, క్రైటీరియా చూస్తే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఈ 3 కేటగిరీలో 50% అబవ్ ఉన్న పిల్లలు ఎలిజిబుల్ అవుతారు అడ్మిషన్ తీసుకోవడానికి. వారి యొక్క స్కిల్ బేస్గా, వాళ్ళ ఎబిలిటీ బేస్ మీద లేదా వాళ్ళ పర్సంటేజ్ బేస్ మీద మేము ఫిల్టర్ చేసి అడ్మిషన్ ఇస్తా ఉన్నాం. सचिन गुप्ता गारू, आप जो बोल रहे थे, अब कॉलेज पूरा एग्रीकल्चर पे कंसंट्रेट कर रहा था आपका कॉलेज, और अदर थिंग्स पे जो अदर कोर्सेज रहते ना उस पे भी कंसंट्रेट कर रहे थे क्या? हम सभी कोर्सेज पे कंसंट्रेट कर रहे हैं। मैं बड़े गर्व से फिर से कह सकता हूँ, हमारा आयुर्वेदा कॉलेज है जो कि नॉर्थ इंडिया में वन ऑफ द टॉप प्राइवेट आयुर्वेदा कॉलेज है। उसी के साथ हमने एक संस्कृति वेलनेस सेंटर स्टार्ट किया, क्लिनिकल वेलनेस सेंटर स्टार्ट किया हुआ है, जहां नॉर्थ के लोग साउथ में आके अपना ट्रीटमेंट कराते हैं पंचकर्म का। हमने यूनिवर्सिटी के अंदर ही फुल फ्लेज्ड पंचकर्मा वेलनेस सेंटर स्टार्ट किया हुआ है। दिस शोज आवर कमिटमेंट टुवर्ड्स द कोर्स एंड द पीपल अराउंड द यूनिवर्सिटी, तो उनको कर्नाटका, केरला या यहाँ पर ना आना पड़े पंचकर्म के लिए। उसके साथ साथ यूनिवर्सिटी के अंदर ही 200 बेडेड हॉस्पिटल है आयुर्वेद का, और मॉडर्न मेडिसिन का भी है। उसके अलावा इंजीनियरिंग हो या मैनेजमेंट हो, वी आर कमिटेड टू ऑल द कोर्सेज दैट वी डू। और एग्रीकल्चर हमारा फ्लैगशिप है बिकॉज अभी आईकार लिया है, और हमारा फोकस है बिकॉज हमारी कंट्री की जीडीपी जो है 28% या 30% हम कहते हैं जीडीपी इज बेस्ड ऑन एग्रीकल्चर। तो बहुत वास्ट स्कोप है एग्रीकल्चर के अंदर, बट दैट डज नॉट मीन दैट वी आर नॉट फोकसिंग ऑन अदर कोर्सेज, चाहे वो आर्टिफिशियल इंटेलिजेंस हो, डाटा प्रोसेसिंग हो, क्लाउड कंप्यूटिंग हो, साइबर सिक्योरिटी हो, इन सब में एक्सपर्ट कोर्सेज हमारे पास हैं कंप्यूटर साइंस के अंदर, जहां बच्चे कोर्सेज ले सकते हैं। ओके, सो नॉर्मल कॉलेजेस जो चला रहे थे वो पूरे कोर्सेज अब भी चला रहे हैं? हम भी चला रहे हैं। ओके, एग्रीकल्चर इज स्पेशलाइज्ड। ओके, సో నాట్ ఓన్లీ దాట్, నెక్స్ట్ ఇయర్ సంస్కృతి యూనివర్సిటీ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది సౌత్ ఇండియా మీద. దానికోసం ఏం చేయబోతున్నారంటే ఫ్యాకల్టీని సౌత్ ఇండియా నుంచి హైర్ చేయబోతున్నారు. సో 23లో పిల్లలకి ఇంజనీరింగ్ పరంగా ఒక అద్భుత అవకాశం ఇవ్వబోతుంది సంస్కృతి యూనివర్సిటీ. రైట్. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉంటారండి, అబ్బాయికి కొంచెం లైక్ మంచి మార్కులు వస్తే మంచి సీట్ వస్తుంది, గవర్నమెంట్ సీట్ వస్తుంది, ఇబ్బంది ఉండదు బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలని అనే ఒక భావనలో ఉంటారు చాలా మంది పేరెంట్స్. ఒకవేళ కనుక బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే గవర్నమెంట్ సీట్ రాకపోతే ప్రైవేట్ కాలేజెస్లో పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్న అంశం. ఈ సంస్కృతి యూనివర్సిటీలో ఎలా ఉండే అవకాశం ఉంది? మనకి గవర్నమెంట్లోనే దాదాపుగా ఎన్ఆర్ఐ కోట 9 lakhs వరకు ఉంది గవర్నమెంట్లోనే. అంటే దాదాపుగా ఒక 36 lakhs వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్లోనే. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలుపుకొని ఒక 8 to 9 lakhsలో 4 years ఖర్చుతో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలుపుకొని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక అంటే పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయండి? A to Z. Everything in campus. हाँ जी, बोलिए सचिन. Hostel facility, we have separate hostel facility for boys and girls. Sports facility, we have very good facility. Turf football ground we have gymnasium, and we have full laundry services, specialized mess area, canteen area, whatever a student should feel he should have in the campus life. I think the Sanskrit University have tried to give that full campus life. Okay. We have a fashion institute, we have keep on doing fashion shows and keep the culture intact also, so that how can students coming from different states can keep the culture also intact. So we've tried to keep Sanskriti by its name, the culture also intact with the students. రైట్. మహేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఇందాక చెప్పారు, సచిన్ గుప్తా గారు చెప్పారు లైక్ ఫ్రీ ట్రైనింగ్ గురించి. సో దాంట్లో కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి? హార్టికల్చర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఫిషరీస్ చేసిన వాళ్ళు, అంటే అగ్రికల్చర్ అనుబంధంగా ఉన్న కోర్సెస్ ఎవరైతే చేస్తుంటారో వారందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట. బేసిక్గా ఉండాల్సింది ఏంటి అంటే, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, రైట్, నాతో పాటుగా
ఒక 10 మందికి నేను జాబ్ ఇవ్వగలగాలి అనే యాటిట్యూడ్ ఉండాలండి, రైట్? ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో వచ్చిపోతామంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయమండి. వెరీ క్లియర్గా ఏంటంటే ఒక బ్యాచ్లో 60 మంది ఉంటారు. ఈ బ్యాచెస్ అనేవి ప్రతి 2 monthsకి ఒకసారి మళ్ళీ ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంటాయి. ఇది ఇయర్ అంతా కూడా రన్ అవుతూనే ఉంటాయి. ఆల్రెడీ ఈ ఫస్ట్ బ్యాచ్కి బోల్డ్ మంది పిల్లలు అప్రోచ్ అయి ఉన్నారు. ఎవరైతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు, రైట్, అగ్రి క్లినిక్స్ రన్ చేసుకు అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక ఫెర్టిలైజర్ షాప్ అవ్వచ్చు, లేదా రకరకాల ఈ సీడ్ బిజినెస్ అవ్వచ్చు. ఇట్లా ఎవరైతే నేను అగ్రికల్చర్లో ఏదన్నా చేద్దాము అనుకుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కింద ఫోన్ నెంబర్స్ ఏవైతే కనపడుతున్నాయో వాటికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. అసలు అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, అలాగే ఇప్పటి వరకు అయితే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పారు కదా, సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? అగ్రికల్చర్ బీఎస్సీ మనకి ఇన్ ద మంత్ ఆఫ్ మే నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. సో మనకి ఎప్పుడైతే ఈ ఇన్స్పెక్షన్స్ అంతా బాగా జరిగాయో, మనకి ఐకార్ అక్రిడిటేషన్ ఈ సంవత్సరం మనం తెచ్చుకోగలం నమ్మకం కలిగిందో, దానివల్ల ఏం చేస్తున్నామంటే మేము అడ్మిషన్ ప్రాసెస్ని ఆపున్నామన్నమాట. ఇవాళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం కనుక ఈ ఒక 15 to 20 డేస్లో, అంటే బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా రేపొద్దున ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది. 2, ఇక్కడ 6 లక్షల వరకు మీకు గ్రాంట్ వచ్చే 20 లక్షలు టోటల్ మనీలో 6 లక్షలు మీరు కట్టాల్సిన పని లేదు. ఒక రకంగా మీరు మీ డిగ్రీ చదవడానికి ఖర్చు పెడుతున్న డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నట్టు అనమాట. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అయినట్టు అవుతుంది, రైట్? సో ఇక్కడ దీనికి బోల్డ్ అంత కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అనేది టీవీలో వస్తుందో ఆటోమేటిక్గా చాలామంది పిల్లలు దీనికి ఎన్రోల్ చేసుకుంటారు. సో నేను ఈ రోజు వరకు అడ్మిషన్ ఉంటుందని చెప్పలేను. ద మూమెంట్ మాకు ఇంటేక్ ఏదైతే వచ్చిందో అది 120 సీట్స్కి వచ్చిందనమాట. ఈ 120 సీట్స్ ఎప్పుడైతే అయిపోతాయో ఆటోమేటిక్గా మేము క్లోజ్ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 45 అడ్మిషన్స్ అయినాయి. ఇంకో మిగిలిన అడ్మిషన్స్ ఏవైతే ఒక 75 వరకు ఉంటాయి. ఎవరైతే నేను మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలనుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా రిజిస్టర్ చేసుకోండి. ఎస్ మహేంద్ర నాయుడు గారు, అయితే కొంతమంది పిల్లలు ఐకార్ ఐకార్ అక్రిడేషన్ ఉంది లేది అనేది కూడా తెలియకుండా చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే మనకి దీంట్లో ఏంటంటే 2019 తర్వాతని ఈ ఐకార్ అక్రిడేషన్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చాలా తక్కువ కాలేజెస్లో ఉండేవి. దానివల్ల తెలుసో తెలవకో వాటికి వెళ్ళిపోయి జాయిన్ అయిన పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాటి ఐకార్ అక్రిడేషన్ కనుక లేకపోతే గవర్నమెంట్ జాబ్కి లేదా పీజీ చేయటానికి ఎలిజిబిలిటీ లేదు కనుక ఎవరన్నా ఐకార్ లేని కాలేజీలో చదువుతూ, రైట్, కానీ ఇప్పుడు నేను ఐకార్లోకి వెళ్తాను సెకండ్ ఇయర్లోకో థర్డ్ ఇయర్లోకి అనుకుంటారో ఆ పిల్లలు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. సో డెఫినెట్లీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అవి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఎవరైతే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ పిల్లల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టుగా అయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు, సచిన్ గుప్తా గారు. రైట్, చూశారు కదా, స్వయంగా యూనివర్సిటీ ఛాన్సలరే తన విలువైన సమయాన్ని మన పిల్లల కోసం వినియోగించి యూనివర్సిటీకి సంబంధించిన విలువైన సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. సో అడ్మిషన్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఉచిత శిక్షణ కోసం ఎన్రోల్ చేసుకోవాలనుకునే వారు కింద నెంబర్లకి సంప్రదించండి. ఇది వాటి ఎన్కే రేట్స్. నమస్తే.